వెయ్యి దేవుని నామములు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14:14. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడు యెషయా 44:25. ఘనమైన మహారాజు మలాకీ 1:14. కంసాలి అగ్నివంటివాడు మలాకీ 3:2. చాకలివాని సబ్బు వంటివాడు మలాకీ 3:2. మీరు వెదకుచున్న ప్రభువు మలాకీ 3:1. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు యెషయా 40:29. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు యెషయా 40:29. సజీవులకే దేవుడుగాని మృతులకు దేవుడు కాడు మత్తయి 22:32. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి మత్తయి 6:18. దర్శించువాడు కీర్తనలు 33:15. తనకిష్టమైనదంతయు జరిగించువాడు కీర్తనలు 135:6. అభిషిక్తునికి రక్షణ దుర్గము కీర్తనలు 28:8. నా దాగు చోటు నీవే కీర్తనలు 32:7. శుభ నిరీక్షణ అనుగ్రహించు దేవుడు 2 తెస్సలోనికయులకు 2:16. నా ప్రాణమును ఆదరించువాడు కీర్తనలు 54:4. నిన్ను కనిపెట్టువాడు సామెతలు 24:12. దిక్కు 2 దినవృత్తాంతములు 20:12. మృతులను లేపు దేవుడు 2 కొరింథీయులకు 1:9. ఇరుకులో విశాలత కలుగజేసినవాడు కీర్తనలు 4:1. కనికరము చూపు తండ్రి 2 కొరింథీయులకు 1:3. నా స్వాస్థ్యము నీవే కీర్తనలు 142:5. గొప్పవాడు 1 యోహాను 4:4. జ్ఞానము 1 కొరింథీయులకు 1:24. లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు రోమీయులకు 4:17. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆమోసు 5:8. పగటిని రాత్రి చీకటివలె మార్పు చేయువాడు ఆమోసు 5:8. వ్యవసాయకుడు యోహాను 15:1. కోత యజమానుడు మత్తయి 9:38. వృద్ధి కలుగజేయి దేవుడు 1 కొరింథీయులకు 3:7. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు 2 కొరింథీయులకు 9:10. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు కీర్తనలు 147:15. క్రియలన్నిటిలో కృపచూపువాడు కీర్తనలు 147:17. నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు ఆదికాండము 48:15. నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఆదికాండము 48:15. వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు రోమా 4:21. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు 2 కొరింథీ 1:3. నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు ద్వితీయోపదేశకాండము 10:17. లంచము పుచ్చుకొననివాడు ద్వితీయోపదేశకాండము 10:17. తన మార్గములన్నిటిలో నీతిగలవాడు కీర్తనలు 145:17. అధిక శక్తిగలవాడు కీర్తనలు 147:5. నీ దోషములన్నిటినీ క్షమించువాడు కీర్తనలు 103:3. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు కీర్తనలు 103:3. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు హెబ్రీ 13:8. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు రోమీయులకు 15:6. యెహోవా బాహు యెషయా 51:9. కీర్తనీయుడు ద్వితీయోపదేశకాండము 10:21. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు కీర్తనలు 144:1. అన్నవస్త్రములను గ్రహించువాడు ద్వితీయోపదేశకాండము 10:18. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు కీర్తనలు 18:32. నిన్ను పంపినవాడు న్యాయాధిపతులు 6:14. కుమ్మరి యెషయా 64:8. పరిశుద్ధాలయము యెహెజ్కేలు 11:16. నా దీపమును వెలిగించువాడు కీర్తనలు 18:28. మాటలాడిన యెహోవా ఆదికాండము 16:13. నన్ను చూచినవాడు ఆదికాండము 16:13. బలము ధరింపజేయువాడు కీర్తనలు 18:32. శిల్పి హెబ్రీయులకు 11:10. నిర్మాణకుడు హెబ్రీయులకు 11:10. సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు 1 కొరింథీయులకు 1:9. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు రోమీయులకు 16:26.
కృపాక్షమాపణలు గల దేవుడు. దానియేలు 9:9. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు. రోమీయులకు 8:34. మనకు జయము అనుగ్రహించుచున్న దేవుడు. 1 కొరింథీయులకు 15:57. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. కీర్తనల గ్రంథము 96:4. సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీయులకు 1:17. యేసు క్రీస్తు. మత్తయి 1:18. నజరేయుడైన యేసు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 3:6. మనుష్యకుమారుడు. యోహాను సువార్త 1:51. దేవుని కుమారుడు. రోమీయులకు 1:5. దావీదు కుమారుడు. మత్తయి 12:23. మెస్సియ యోహాను 1:41. రబ్బూని యోహాను 20:16. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. యోహాను 6:42. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు. కీర్తనల గ్రంథము 9:14. ఆశ్చర్యకరుడు. యెషయా 9:6. ఆలోచనకర్త. యెషయా 9:6. బలవంతుడైన దేవుడు. యెషయా 9:6. నిత్యుడగు తండ్రి. యెషయా 9:6. సమాధానకర్తయగు అధిపతి. యెషయా 9:6. శిశువు. యెషయా 9:6. నిజమైన వెలుగు. యోహాను 1:9. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. మీకా 5:2. సమాధానకారకుడు. ఎఫెసీయులు 2:16. యూదుల రాజుగా పుట్టినవాడు. మత్తయి 2:2. అక్షయుడు. 1 తిమోతి 1:17. అదృశ్యుడు. 1 తిమోతి 1:17. రాజులకు రాజు. 1 తిమోతి 6:15. ప్రభువులకు ప్రభువు. 1 తిమోతి 6:15. అద్వితీయుడు. 1 తిమోతి 6:15. సర్వాధిపతి. 1 తిమోతి 6:15. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు. 1 తిమోతి 6:16. అమరత్వము గలవాడు. 1 తిమోతి 6:16. సమస్తమునకు జీవాధారకుడు. 1 తిమోతి 6:13. గొప్ప కాపరి. హెబ్రీయులు 13:20. ప్రధాన కాపరి. 1 పేతురు 5:4. గొడ్డెల కాపరి. యెషయా 40:11. ఇశ్రాయేలునకు కాపరి. కీర్తనల గ్రంథము 80:1. ఆత్మల కాపరి. 1 పేతురు 2:25. అధ్యక్షుడు. 1 పేతురు 2:25. మంద కాపరులకు సహకారి. యెషయా 63:11. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14:14. 1000 దేవుని నామములు. సమర్పణ. ఎల్ సెలా బుక్స్. రచన మరియు సమకూర్పు. కీర్తి శేషులు. దేవ దీవెనమ్మ గారు.